4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. వద్దురా బాబు, మీ మధ్య 4 రోజులు ఉండొస్తే ఇక్కడికి వచ్చాక ఒంటరిదానన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలవాటైపోయిందిరా. వస్తూ ఉండరా. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరపున సెమినార్ లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు లేదేంటి సార్? ఉండదు. నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు. నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది. దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా, డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చో. ఆగిపోయావే, కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్క బూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? డీన్ గడిల్ ఎక్కడరా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్ గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా. వైలెన్స్ ఎందుకు? అర్థమైంది. నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? ఇది అసలు ఛాన్సే లేదు, వాళ్ళకి తెలుగు రాదు కదా. సరేగాను రే, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా? ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణవ్ ఎందుకు అలా తిట్టావరా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఏంట్రా, మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు 1,00,000 అంటాం, ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం. ఏమంటారా? మరి వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిసేస్తాను. రేపెళ్ళి ఏ నోటితో అయితే వైష్ణవ్ తిట్టావో అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి ఇరిసేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. 10 days నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులు కాదా? మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు, ఇస్తే తీసుకోవాలి. బాత్రూమ్ లో కలర్ చచ్చిపోతున్నాం. వీడు కదా వీడు. సార్ సార్ ఏమైంది సార్? బాత్రూమ్ లో పడిపోయాను రా. పడిపోయారా? పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే, ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయంట్రా. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అన్ని కాదు కానీ నేను ఎవరికి చెప్పను, నేను చెప్పండి. పొట్టి సార్ పోన్లే. ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్ కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసేటరా. అయ్య బాబోయ్, సెమినార్ కి సెలెక్ట్ చేయకపోతే చెయ్యరు కొట్టేయారంటే పాస్ మార్క్ లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేర్చ యాదవా? సర్లేండి, పదండి కట్టు కడతాను. స్టూపిడ్. చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి? నువ్వు కట్టు కట్టడం ఏంటి? ఈ ధర్మ బాడీ మీద చేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఎక్కడుందరా ఇదే? ఎక్కడుందరో? అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా. ఇలా రా. తింగరోడు ఎక్కడ పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్ నే సరిగా రాయలేను. ఇంత పెద్ద కేసు అంటే? అయ్యో అలా అనకమ్మా. పెద్ద మూవ్ ఏంటి? నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూవ్మెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి.
వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చేయిస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక్క. రే కమాన్ రారా, ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే. చూడక బండది కూడా బానే ఉంది. ఏంటండి కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట, చేతులేసి తగ్గించేస్తున్నారంటగా. కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదే యాక్సిడెంట్ జరిగిందండి, పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఐ హేట్ యు. ఓకేనా? జస్ట్ గో టు హెల్. అలా అనకండి ప్లీజ్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. నో వే. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఎందుకు ఏడుస్తావు? ఏడ్చినంత మాత్రాన ప్రేమించేస్తారా ఏంటి? చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? మీరంతేనండి పాతకాలం మనిషి. రోజుకో పూర్వ మల్లెపూలు, వారం వారం సినిమా, సీజన్ కో టూరు, ఆ టైం పెంచండి. చిన్న పిల్లల్లా ఇచ్చేస్తాడు. ఒరే పాలనా కడుపులో కక్కరా. అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని బాగా చూసుకుందాం అనుకున్నానండి. సినిమాలకి టూర్కి కూడా తిప్పుదాం అనుకున్నానండి. కానీ ఆశలన్నీ ఆవిరైపోయాయండి. దానికి మేమేం చేయాలి? అయ్య బాబాయ్ నువ్వేం చేయకమ్ము. ఆడదానిలో ఏడుపొకటి. ఎలాగో నేనంటూ ఇష్టం లేదంటున్నారు. ఈ ఆదివారం నాతో ఒక్క సినిమాకి రండి, ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు తెగుద్ది. నీతో నాకు సినిమా ఏంటి? ప్లీజ్ అండి, నేను మీతో కాకపోతే ఎవరితో చూస్తానండి. నో వే. ఏ కమ్ లెట్స్ గో. చూస్తానే పోరా. వైషు గారు ప్లీజ్ అండి. నో వే. ఒక్క సినిమా అండి. కాలమే పడే. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి వైషు గారు, ఒక్క సినిమా అండి ప్లీజ్ అండి. ఏంటిది చిరాకు? వదులు. మీరు వస్తానండి, నేను వదులుతాను. సరే వస్తాను. వస్తానులే. సోఫా సీట్లు బుక్ చేసేస్తానండి. వస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు. ఓకేనా? అరాచకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గో టు హెల్. గెట్ లాస్ట్. సరే 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 కనిపించండి. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు వచ్చేటప్పుడు చీరలో వస్తావు కదా? మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం, అది నా బలహీనత. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనపడుతుంది. టెన్షన్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం కదా అమ్మాయితో సినిమాకి రావడం. వస్తుందంటావా? గాడిది గుడ్డు వస్తుంది. ఏదో సొంత పెళ్ళి అని చెప్పినట్టు చీర కట్టుకురా, గొరిటా పెట్టుకురా అంటే వస్తుందా ఏంటి? రాదు. రే ఏదో చీర వచ్చిందిరా. వైషు వచ్చిందిరా. చీరలో రమ్మన్నాను కదా. నీకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. ఎక్స్ట్రా చేయకు. హాస్టల్లో కదా ఉండడం, చీరలో ఉండవు. జరగండి. సినిమా అంటే చాలా ఎక్కడ లేని పోగిరాదాలంతా వచ్చి పడిపోతున్నారు. ఏను క్యాట్ వాక్ చేసినట్టు చూడు ఎట్టపోతుంది. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సి నా దగ్గర ఉంది. చేతన అయితే తీసుకో. ఓకే రెడీ, గో ఫర్ టేక్. అమ్మాయి అయ్యో ఆ సీట్ నాది. ఇదిగో నాది, సీట్ నాది. నీ కూల్ డ్రింక్ కొనిస్తాలే. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. నక్కందొక్కొచ్చా. ఇగో ఇక్కడ పడుకొని సినిమా చూడు. నువ్వు రావనుకో నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా వైషు? ఈ రోజుతో నీ శని వదిలిపోతుంది కదా, అందుకే వచ్చాను. పిచ్చి వైషు, వదిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అల్లుకుపోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి అలా చూడకండి, చాలా ఎంబారసింగ్ గా ఉంది. నేనేం చేశానండి బాబు? కాళ్ళు వేసినా, చెయ్యేసినా, వల్గర్గా బిహేవ్ చేసినా, వర్స్ట్ లాంగ్వేజ్ వాడానా? ఏదో నాకున్నదే 2 గంటలు కళ్ళ నిండా నింపుకొని అండి. అయినా నా పిచ్చి కానీ 2 గంటలు కళ్ళలో నింపుకుంటే ఇమిడిపోయిన అందం అనేది. వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. అలా డిస్టర్బ్ చేయడానికి సినిమాలకి పబ్బులకి రమ్మంటారు. నువ్వేమో 2 గంటలను ఎగేసుకుంటూ వచ్చావు. ఆ నేను పడేస్తాడు. వైషు నిన్నే. ఏంటి? తనతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చుగా, ఇప్పుడు నాతో మాట్లాడచ్చు కదా. నన్ను తినేరా.
తిను తిని. ఇగో ఒక కూల్ డ్రింకులు 2 స్టాల్ ఇస్తానా? నేను తెస్తాను. నువ్వు తెస్తావా? వెయిట్ చేస్తా. నాటి సెకండ్ హాఫ్ లో లిప్ లాక్ ఏంటో చూపిస్తా. ఏమై చేస్తారా పడిపోయింది. మరి ఏమనుకున్నావురా మనం అంటే? నా ఉంగరాలి అమ్మది ఏమో ఉంగరాలేసిరా. వైషు ఎక్కడికి? దీనికి వస్తావా? బాగోదులే మీరు వెళ్ళండి. పద. సిగ్గులేకుండా అన్ని మాట్లాడుతున్నాయి. వారం రోజుల లెక్కలు ఒక రోజు చూపిస్తున్నావేంటి? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్ వెళ్ళానండి. నీకు కుదరపోతే వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. Excuse me? పగలు థియేటర్ ని, రాత్రి నన్ను చూసుకుంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటారా?